ఈ రెండు చేస్తే రక్షణ కలిగిద్ది అన్నాడు. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ఈ రెండు కావాలట. ఒకటి, నోటితో ఒప్పుకోవాలట, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలట. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని హృదయమందు విశ్వసించాలట. ఈ రెండు జరిగితేనే ఒక వ్యక్తి రక్షింపబడతాడు అనే మాట మాట్లాడాడు. ఆ తర్వాత దాన్ని ఇంకొంచెం విపులీకరిస్తూ తర్వాత ఏమన్నాడు? ఏలయనగా ఆయన యందు ఒక నిమిషం ఆగండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, హృదయంలో విశ్వసించడం ద్వారా మనకి నీతి కలుగుద్దట, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అన్నాడు. అంటే ఇక్కడ మనం నోటితో చేసేటువంటి ఒప్పుకోలు కూడా పవర్ ఉంది అనే రహస్యాన్ని